సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మనతో ఉన్నారు. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల సదస్సు జరిగింది. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఎంఓయూలు అయ్యాయి. త్వరలో గ్రౌండ్ కాబోతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. అలాగే ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నట్టుగానే తెలంగాణలో కూడా పెట్టుబడుల సదస్సు రేపు 8-9 తేదీలో జరగబోతుంది. ఓకే. అయితే అందుకు సంబంధించిన ఏర్పాట్లు, అందుకు సంబంధించిన గ్రౌండ్ సెట్ చేసుకునే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, క్యాబినెట్ అంతా ఉంటారు. అయితే ఒక కొత్త పరిస్థితిని చూస్తున్నాం తెలంగాణలో. ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రుల్ని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిని పెట్టుబడుల సదస్సుకు రమ్మని ఆహ్వానించడానికి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళాడు. ఆయన కలిసి ఎంతసేపు గంటకు పైగా ఆయనతో భేటీ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్కి ఏమేం చేశాడు, చంద్రబాబు తర్వాత మిగతా వాళ్ళు ఎట్లా కొనసాగించారు చెప్పుకొచ్చారు. చంద్రబాబు రాజనీతిజ్ఞత గురించి, చంద్రబాబు విజన్ గురించి ఆయన ఆహా ఓహో రాజా అంటూ పొగిడాడు. సరే, పొగడడం అటుంచితే ఎవరైనా పొగుడుతారు సహజంగా. కాకపోతే వైసీపీ వాళ్ళకి మాత్రం అది కామెడీగా అనిపిస్తుంది. చంద్రబాబు మాట్లాడినా కానీ వాళ్ళు కామెడీ చేస్తారు. సరే, ఆ విషయం పక్కన ఉంచితే నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల సదస్సు జరిగింది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఎవరిని ఆహ్వానించాల, కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించారు. సరే, వాళ్ళలో కొంతమంది వచ్చారు. కానీ తెలంగాణలో పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం ఏంటి? ప్రత్యేకంగా చంద్రబాబుని, సరే వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి సిద్ధరామయ్యనో డీకే శివకుమార్నో వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటారు కర్ణాటక నుంచి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించడం ఏంటి? అంటే పక్క రాష్ట్రాలు ఏ రాష్ట్రాలైనా పోటీ పడతాయి కదా పెట్టుబడులు తీసుకురావడంలో. పక్క రాష్ట్రానికి ఒక పెట్టుబడి పోతుంది అంటే మనకి ఎలా రావాలో, ఆ పెట్టుబడి మనకు రావాలని పోటీ పడుతూ ఉంటారు కదా. కానీ ఒక కాంపిటేటివ్ ఇది ఉంటుంది కదా రాష్ట్రాల మధ్య పెట్టుబడుల దీంట్లో. కానీ ఆ కాంపిటేటివ్ ఇది ఉన్నప్పుడు చంద్రబాబుని తెలంగాణకో హైదరాబాద్కో పిలిచి చంద్రబాబును చూపించి పెట్టుబడులు ఆహ్వానిస్తే అవి తెలంగాణకు వస్తాయా, ఆంధ్రప్రదేశ్కి వస్తాయా? ఎందుకు? సరే, ఇదంతా పక్కన పెడితే అసలు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబుని పిలుస్తుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ పిలవాల, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పిలుస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడిగా చూడాలి మనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర వాడి కింద చూడకూడదండి. ఎందుకంటే ఈ తెలుగు కమ్యూనిటీ కొంతమంది వ్యక్తులు, మహానుభావులు ఉంటారు. వీళ్ళని ప్రాంతాలకి ఆపాదించి చూడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే భావనతో రాష్ట్రాలుగా విడిపోయిన వీఆర్ వన్ అనేటువంటి భావన, ఆ స్ఫూర్తి ఇప్పుడున్న గవర్నమెంట్ చూపించిందని అనుకుంటున్నాను నేను. పార్టీలు వదిలేసేయండి. అదే స్ఫూర్తితో సత్సాంప్రదాయం ఇది. ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామం. నిజంగానే వాళ్ళ ప్రయత్నాన్ని మనం అభినందించాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి, అలాగే ప్రధానమంత్రి గారిని కూడా పిలిచి, రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధి విషయంలో వీఆర్ ఆల్ వన్ అనేటువంటి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు అని అనుకుంటున్నాను నేను. దాన్ని రాజకీయంగా కుళ్ళుబోతుతనంతో విమర్శించడం తప్పు ఎవడన్నా సరే. దానికి వేరే అర్థాలు తీసి వేరేగా భాష్యాలు చెప్పకూడదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను చూశాను, ఆయన మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చారు. చాలాసేపు, దాదాపు గంటన్నర ఆయనతో గడిపాను నేను. ఆయన ఆశీర్వచనాలు కూడా తీసుకున్నాను, నేను ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. అంటే దాంట్లో చాలా అర్థాలు వెతుకుతారు. ఆశీర్వాదం అర్థాలు అంటే దానికి వేరే అర్థాలు తీసుకోకూడదు. అవునవును, ఉన్నాయి కదా. అంటే కాంగ్రెస్ వాళ్ళకి చంద్రబాబు ఆశీస్సులు ఉండాల్సిందే అనేటువంటి రకరకాలు ఉంటాయి. అంటే రేపు పొద్దున్న మంత్రివర్గాలు షఫలింగ్లు గట్టుంటా. నేను నా నోట్లోంచి ఆ మాట నేను మాట్లాడను, సరే వదిలేయండి. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక్కొక్కసారి అవతల మనసు చివుక్కుమనిలా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్క స్టేట్మెంట్ అవతలని గాయపరుస్తుంది. కానీ ఇటీవల కాలంలో నాకు ఆయన మీద దాదాపు 5-6 ఏళ్ల క్రితం అనుకుంటాను వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. అవును, ఎక్కడ ఓఆర్ఆర్ యాక్సిడెంట్లో. అప్పటి నుంచి
ఆయన మీద నాకు ఒక రకమైన సానుభూతి ఉంది. ఎందుకంటే ఈ జీవితంలో ఏ బాధనైనా భరించవచ్చు, కానీ కడుపు కోతను భరించడం కష్టం. చేతికి అందించిన కూడా కాళ్ళు ఏ రకంగా చనిపోయాడు, లేకపోతే ఆయన ఎలాగే పడ్డాడో ఏంటో అనవసరం, కానీ ఒక రకమైన కడుపు కోత నాకు హృదయం ద్రవించిపోయింది. నాకు ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఎవరి కోసం, ఏంటి అనేటువంటి భావన, వైరాగ్యం వచ్చేస్తుంది ఎవరికన్నా. అప్పటి నుంచి నాకు ఆయన పట్ల కొంచెం సానుభూతి ఉంది. రెండు, మొన్న ఇటీవల కాలంలో అది అలా కంటిన్యూ అవుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ ఆంధ్ర వాళ్ళ మీద కొంచెం అప్పుడప్పుడు మాట్లాడినా, మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడో అనుకున్నాను నేను, వ్యాఖ్యలు చేసిన దానికి. అనవసరం కదా, పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు మాట్లాడాడు? చాలా ఇన్ జనరల్గా సాధారణ మనం అనుకుంటాం కదా, దిష్టి తగిలి ఏందేమో బాబు అనుకుంటాం, దానికి వేరే అర్థాలు తీసుకుని మాట్లాడడం అన్నట్టు. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. ఒక ఆకాంక్ష నెరవేరిన తర్వాత మన అందరూ అన్నదమ్ములుగా ఉండాల్సిన వాళ్ళు ఇంకా ప్రాంతీయ భావనలతోటి మాట్లాడడాన్ని మనం ఎలా తీసుకోవాలో అర్థం అవట్లా. ఒకవైపే ప్రేమ అన్నట్టుగా ఉంది. సరే, అది విడిచిపెడితే ఆయన దానికి కూడా వివరణ ఇచ్చాడు. అప్పుడున్న పరిస్థితులు అలా మాట్లాడాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బ్రాండ్ అది ఇది అని మాట్లాడాడు ఆయన. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, నాకు తెలిసి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, రోడ్డు మీద డబ్బు మూటలు దొరికినట్టుగా పదవులతో దక్కించుకున్న వాళ్ళు కానీ ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి అంత మంచి మాటలు మాట్లాడాల. అలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినట్టు ఇటీవల కాలంలో అంత హైపు చంద్రబాబు నాయుడు గారి పట్ల అంత ఉద్వేగపూరిత ప్రసంగం చేసినాడు పవన్ కళ్యాణ్ గారు. ఒకనొక సభలో ఆయన మాట్లాడితే గూస్ బంప్స్ వచ్చేలా మాట్లాడాడు. అంటే ఆయన క్లెమర్ మోయిన్ దాడిలోంచి లేచి నిలబడి విజయనగరంలో మాట్లాడితే గూస్ బంప్స్ అన్నమాట. ఇప్పటి వరకు ఏ నాయకుడు లేకపోతే ఆయన అభిమాని కానీ ఎవరో కూడా ఆ రేంజ్లో మాట్లాడి ఉండరు. అంటే సొంత పార్టీ వాళ్ళు, సొంత ఇంట్లో వాళ్ళు, ఆయన పార్టీ కార్యకర్తలు మాట్లాడితే అది వేరు. వేరే పార్టీ నుంచి వేరే వ్యక్తులు, ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అంటే వైరం, చిరకాల ప్రత్యర్థులు, వాళ్ళ నోట్లోంచి ఆ మాట వస్తే అది ఇంకా కిక్ అంటారు కదా, ఆ రేంజ్లో ఉంటుంది. సరే, ఆయన చాలామంది చంద్రబాబు నాయుడు గారిని విక్రిస్తారు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి, సైబరాబాద్ నిర్మాణం గురించి పాపం ఆయనే చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకసారి ముక్తసరిగా చెప్పి వదిలేస్తారు తప్ప ఆత్మని చెప్పరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చచ్చినట్టు చెప్పుకోవాల్సి వస్తుంది. మనం ఏమంటున్నాం, మీరు చేసినవి చెప్పుకోకూడపోయారు అంటున్నాం. చెప్పుకుంటేనేమో అది ఆత్మలో చెప్తున్నాడని విక్రిస్తున్నాం. ఇది పెద్ద సమస్య. అంటే ఏదైనా నాలుగు నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడద్ది. అలాగా ఆనాడే విజన్ 2020 అన్నప్పుడు అందరూ విక్రించారు, అయినాళ్ళు కానివాళ్ళు అందరూ విక్రించారు. ఇవాళ ఈయన ఒప్పుకున్నాడు అది. మేము కూడా ఏంటి ఇది ఇలా చెప్తున్నాడు ఈయన అనుకున్నాం. మరి వాళ్ళు చూస్తే ఎలా ఉందన్నాడు. నిజంగా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. హైదరాబాద్ని పాడు చేయలేదు ఎవడను. అయితే హైదరాబాదులో ఐటీ వనం ఇది. ఐటీ వనానికి తోటమాలి చంద్రబాబు గారు. దాన్ని ఎవడ కాదనలేడు. యజమానులు ఎవడైనా మారచ్చు. అంటే రాష్ట్రం విడిపోయి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా కానీ మీకు యజమానులు ఎవడైనా మారచ్చు, కానీ దాని తోటమాలి మాత్రం చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఐటీ వనం గుర్తించింది, ప్రజలు గుర్తించారు, ఇప్పుడున్న పాలకులు, అంతకుముందున్న పాలకులు కూడా గుర్తించారు. కాబట్టి కేటీఆర్ గారైనా లేకపోతే ఆయన మహేంద్ర ఆయన మాట్లాడిన ఆయన వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తే కేటీఆర్ గారు అదే చెప్పాడు. ఏమైనా కానీ ఆయన ఆద్యుడని. ఇప్పుడు వాళ్ళు అయినా దీన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మానసిక అనారోగ్యము, పైశాచిక మనస్తత్వము, క్రూర స్వభావము ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మాటలను ఒప్పుకోరు తప్ప మిగతా వాళ్ళంతా నార్మల్గా సాధారణ మానవ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటారు. అయితే నేను అడిగిన దాంట్లో ఒక్క మాట, టీఆర్ఎస్ 9 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉంది, వాళ్ళు ఎప్పుడూ చంద్రబాబును పిలవాల, కానీ పెట్టుబడులు వచ్చాయి, కంపెనీలు వచ్చాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబును పిలుస్తుందంటే వీళ్ళకి చేతగా లేదా, చంద్రబాబు వస్తే కానీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావా అని కూడా కొంతమంది మాట్లాడే అవకాశం లేదు. అయ్యే ఉండదండి. ఎందుకంటే హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ అది దానికి సస్టైనబిలిటీ వచ్చేసింది. హైదరాబాద్ అనేటువంటిది బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. ఏ రకంగా అయినా సరే,
అంటే ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా కానీ బెస్ట్ ప్లేస్ హైదరాబాద్. విశ్వనగరం అని నోటితో అన్నాడు కానీ కేసీఆర్ గారు అది నిజం. ఇప్పుడు బాంబేలో మీకు ఒక ఇల్లు ఉందనుకో అపార్ట్మెంట్, ఓ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉందనుకో 50, 60, 100 కోట్ల దాకా ఉన్నది మంచి ఆ ప్లేస్ని బట్టి. అది అమ్మేసుకున్నారు ఇంక ఇక్కడ ఓ 25 కోట్లతో బ్రహ్మాండంగా వెళ్ళవచ్చు, మిగతా డబ్బులు బ్యాంకులో వేసిన వాళ్ళకి కూర్చుంది అనొచ్చు. లేదా మీకు బాంబేలో ఏదైనా పని ఉందనుకోండి, కర్ణాటక ఎక్కడో చోట వచ్చిన ఆఫీస్ ఉందనుకో, పొద్దున్న ఫ్లైట్కి వెళ్ళి మళ్ళీ రాత్రి ఫ్లైట్కి వచ్చి ఇక్కడ పడుకుని మళ్ళీ పొద్దున వెళ్ళొచ్చు. ఆ సౌకర్యం వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మీకు ఆకాశ హర్మ్యాలు ఇక్కడ ఎక్కువ నిర్మించబడుతున్నాయి. స్క్వేర్ ఫీట్ 10,000, 14,000, 7,000 దగ్గర నుంచి మొదలెట్టి 14,000, 15,000, 20,000 దాకా వెళ్ళిపోయిందంటే, 25,000 దాకా వెళ్ళిపోయిందంటే మీకు ఆ ఇన్వెస్ట్మెంట్లు విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అందుకనే మీకు రియల్ ఎస్టేట్ రంగం బాగుంది. అలాగే వేరే కంపెనీలు పెట్టినా మానవ వనరులు దొరుకుతున్నాయి ఇక్కడ ఈ దేశంలో. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలో ప్రతి మూల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళ మానవ వనరులు అన్ని రకాల వాళ్ళు దొరుకుతున్నారు ఇక్కడ. కాబట్టి కొత్తగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఆయన చూపించి పెట్టుబడులు తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన అయితే కాదు. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో స్పర్ధ, ఆరోగ్యకరమైన స్పర్ధ, కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్ ఉంది. బాబు గారు మాకేం వ్యతిరేకం కాదు, మాకు వచ్చి పెట్టుబడులు అయినా లాక్కోడు అనేటువంటి భావన ఉండబట్టి ఆయన పిలుస్తున్నారు. అంటే ఆయనకి కూడా తెలంగాణ మీద ప్రేమ ఉంది ఆంధ్రతో పాటు. ఆయనకి తను పెంచిన వనం, ఆ తోట పువ్వులు విరబోస్తే ఆ సువాసన ఆగ్రహిస్తారు తప్ప పువ్వు కోసుకుపోదాం అని చూడ్డారు. పువ్వులు చూడగానే ఏం చేస్తారు, కంటికి ఆనందం, నయనానందకరంగా ఉండాలి. వాటి నుంచి వచ్చే సువాసన సుగంధాన్ని ఆగ్రహించాలి. చాలామంది ఏం చేస్తారో కోసేస్తారు, కొంతమంది గులాబీ రేకులు నోట్లో వేసి తినేస్తారు కూడా. చూసారు మీరు? అదే అది రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. మీకు అది ఐటీ వనం తోటమాలని ఎందుకన్నానంటే, ఐటీ వనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంది. మరిచిపోకమా తోటమాలి, పొరబడి అయినా మతిమాలి అని ఆక్రోశిస్తూ ఉంటాయి ఈయన గురించి. అయితే ఆయనకు ఒక కష్టం వచ్చింది ఓ 2 ఏళ్ల క్రితం. కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం ఆయనకు ఒక కష్టం వస్తే ఈ దేశంలో మొట్టమొదటగా స్పందించింది ఐటీ వనం. వాళ్ళందరూ వచ్చారు. తర్వాత ప్రపంచం అంతా స్పందించి ఒక నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అంతటా నిశ్శబ్దం ఆవరించింది. అసలు ఏం జరుగుతుందో ఉత్కంఠ. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాళ్ళు. అప్పుడు వచ్చిన శబ్దం ప్రపంచం అంతా మారుమోగింది. అప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో ఈ ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఊరికే విషం కక్కుతున్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ చర్య తెలంగాణ ప్రభుత్వం ఈ ఆహ్వానాల్లో దానికి ఒక సమాధానం. నాకు చిన్న ప్రశ్న ఉంది ఇక్కడ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ప్రస్తావించారు, బిల్ గేట్స్ని తీసుకొచ్చారు హైదరాబాద్కి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఐఎస్బి విషయంలో ఆయన కృషి మర్చిపోలేదు నేను. ఐఎస్బి అంటే నాకు గుర్తొచ్చిన అంశం ఏంటంటే, ఐఎస్బి విషయంలో ఏం జరిగిందనేది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, దగ్గరుండి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఐఎస్బి ఎలా వచ్చింది, బెంగళూరుకో లేకపోతే ముంబై, బెంగళూరుకే నిర్ణయించింది వెళ్ళాల్సిన ఐఎస్బి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి సెట్ చేసి విషయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్కి తీసుకొస్తే, హైదరాబాద్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఆంధ్రాలో అవసరం కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అటువైపు ఉన్న డైవర్ట్ చేయరా? లేకపోతే మీరు హెల్దీ కాంపిటీషన్ అని అంటున్నారు. ఎంత హెల్దీ కాంపిటీషన్ అయినా మనకి ఆంధ్రాలో వస్తే బాగుంటుందని అనుకుంటారేమో కదా. ఇక్కడ మీరు ఈ ప్రభుత్వం ఏం నమ్మిందంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు కూడా ఉందనేటువంటిది నమ్మారు వాళ్ళు. ఇంకా చాలామంది నమ్మాలి. బీఆర్ఎస్ నమ్మలేదు కదా, బీఆర్ఎస్ నమ్మలేదు కదా, అందుకనే ఓడిపోయి ఇంటికి పోయారు. ఎందుకంటే ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా ప్రజలను కూడా నాయకుడు తను నడుస్తూ ప్రజలను తను కూడా నడిపించాలి. తను విక్రిస్తే ప్రజలు విక్రించమనకూడదు ఎవరినైనా. ప్రజలు ఎవరిని విక్రిస్తుంటే కూడా తప్పురబాబు అని చెప్పాలి. ఇక్కడ నా అభిప్రాయం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ మీద ప్రేమ చావలేదండి ఆయనకి. ఈ 2 తెలుగు రాష్ట్రాలు నా తెలుగు, ఎప్పుడైనా సరే చూడు నా తెలుగు వాళ్ళనే అంటాడు. అవును, ఆయన స్లోగన్ ఒకటి ఉంది కదా, ఆయన నినాదం ఇండియా ఇండియన్స్ తెలుగుస్ అని అంటారు. ప్రపంచంలో ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళ మీద ఆ భావన ప్రతి ఒక్కడికి ఉండాలంటే, కనీసం మనం భారతీయులు, వేరే దేశం వెళ్ళినప్పుడు మనం భారతీయులు అని చెప్తాం.
అదే మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం తెలుగు వాళ్ళని చెప్తాం. తెలుగు వాళ్ళలో కూడా మీరు ఎవరంటే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళని చెప్తాం. అంటే 3వ స్టేజ్లో చెప్పుకుంటాం మన ఐడెంటిటీని ఏ ప్రాంతానికి చెందిన. కానీ ప్రథమంగా మన తెలుగు వాళ్ళని చెప్తాం, మన భారతీయులని చెప్పుకుంటాం. ఆ భావన విడనాడకూడదు. డెఫినెట్గా 1 or 2% ఉంటారు విద్వేషకారులు, కుట్రదారులు, కుళ్ళుబోతనంతో కుళ్ళంతా కుళ్ళిపోయి ఉంటారు, రోగగ్రస్తులు వాళ్ళు విద్వేషాలు వెళ్ళజల్లుతారు. వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకూడదండి. ఇప్పుడు స్మెల్ వచ్చినట్టు ముక్కు మూసుకుని అలాగే దాటి వెళ్ళిపోతాము ఆ మురికాల దగ్గర నుంచి. అలాగే ముక్కు మూసుకోవాలి, కాసేపు వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడుతుంటే చెవులు మూసుకోవాలి అంతే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన అజాత శత్రువు అండి. ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు. ఆయన్ని ఎవరైనా శత్రువుగా భావిస్తారేమో కానీ ఆయన మీకు కావాలంటే చూడండి, కేసీఆర్ గారు అండి ఎంత అవమానకరంగా మాట్లాడాడండి. 18 ఎన్నికల ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. డర్టీయెస్ట్ పొలిటీషియన్ అన్నాడు. చాలా మాటలు మాట్లాడాడు. ఆయన నోట్ల నుంచి ఏమన్నా ఈయన దూషించాడా? మొన్న ఎలక్షన్ వరకు కూడా 24 ఎలక్షన్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాదికి ఎలాంటి మద్దతు ఇచ్చాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా. అయినా సరే ఆయన కింద పడిపోయి తుంటి వెమ్ముకి ఇరిగిపోతే ఆయన పరామర్శకు వచ్చాడు. ఆ తుంటి వెమ్ముకి నేను నొక్కు కూడా చూశాడు, గట్టిగా అతుక్కుందో లేదో. అంత బాగా మర్యాద అతను పరామర్శ చేశాడు. ఆ కోపం పెట్టుకోడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు రేపు ఈ సదస్సుకి వస్తున్నాడా లేదా అనేది ఇంకా ఏమీ అఫీషియల్గా ఇది కాలేదు. బట్ వీళ్ళు ఆహ్వానించారు. వస్తే హైదరాబాద్లో ఉన్న అవకాశాల గురించి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి చెప్తారుగా, గ్యారంటీ చెప్తాడు ఆయన. మనం చాలామంది మాకు ఆంధ్రాకే ఉండాలి, తెలంగాణను వదిలేయి తెలంగాణలో పార్టీని మూసేయండి మీరు అన్నారు. ఆల్రెడీ ఆ సస్పెండెడ్ యానిమేషన్లో ఉంది. కొంతమంది ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు తెలంగాణను వదిలించుకుంటే. కానీ డెఫినెట్గా కాదండి, పబ్లిక్లో అదేం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉంది అందరికీ. రైట్. సాధారణంగా మనం ఎవరన్నా రెచ్చగొట్టినప్పుడు రాజకీయాల దగ్గరికి వచ్చినోడికి ద్వేషాలు మాట్లాడతారు. కానీ రోజులు గడిచి కొలిది ఆయనలో ఉన్న పాజిటివ్నెస్ని, ఆయనలో ఉన్న లక్షణాలను గుర్తిస్తున్నారు జనం. ఒక 10 ఏళ్ల క్రితం ద్వేషించినోడు ఇవాళ ద్వేషించాలని లేదు, చాలా ప్రేమిస్తున్నారు ఆయన్ని. ఒకవేళ ఇప్పుడు ప్రేమించేవాళ్ళు రేపైనా ద్వేషిస్తారో లేదో ఏమో చెప్పలేం. కానీ ఆ అవకాశం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత మనం ఆయన గురించి ఎవడన్నా చెప్పినప్పుడు మీకు ఆయనతోటి పరిచయం కానీ సాన్నిధ్యం కానీ లేనప్పుడు ఆయన గురించి కొంచెం నీట్గా ఎవరన్నా మాట్లాడితే మనం అది నిజం అనుకోవచ్చు. ఒకసారి ఆయన్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన దగ్గర నుంచి వస్తే మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. నాకు ఇంకొక ఇది గుర్తొచ్చింది. మీరు అన్నారు హెల్దీ కాంపిటీషన్ 2 తెలుగు రాష్ట్రాల మధ్య తెలుగు వాళ్ళగా చూస్తున్నామని. ఆంధ్రప్రదేశ్ నుంచి గళ్ళా జయదేవ్ గారి కంపెనీ అమర్ రాజా 9,000 కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెట్టడానికి ముందుకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషుల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషుల నుంచి ఓ వ్యతిరేకత ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి చూసారా ఆంధ్రాకి రావాల్సినటువంటి పెట్టుబడి హైదరాబాద్కు వచ్చింది అని. కానీ ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ అధినేతే వచ్చి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టండి అని అడగడం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళకి ఒక ఆప్షన్ హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, అమరావతి. మీకు ఎక్కడికి వెళ్తే అక్కడ పెట్టుకోండి, మీకు హైదరాబాద్ కూడా చాలా బాగుంటుంది, అది మాదే ఇది మాదే అని చెప్తాడు ఆయన. ఏంటండి ఈ ప్రేమ ఎక్కడ పోద్ది ఆయనకి హైదరాబాద్ మీద ప్రేమ? అలాగని చెప్పేసి మీకు ఒకటే గమనించండి, తెలంగాణ గురించి ఎప్పుడు ఆయన నోట్ల నుంచి పొరపాటు మాట్లాడలేదు, ఎప్పుడు అనలేదు. చూడండి, ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా అసలు ఆయన అనని మాటలను అన్నారని ఆయన కావాలని బద్నాం చేసి ఆయన అందరూ కలిపి ఆయన మీద దూషించారు. అంటే నేను అమర్ రాజా విషయానికి వచ్చేసరికి అమర్ రాజా తరిమేస్తే ఇప్పుడు వాళ్ళు అమర్ రాజా అని మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏం చేస్తారు? ఆయన కావాలంటే చంద్రబాబు నాయుడు గారిలో ఏదైనా తేడా ఉంటే కొన్నాళ్ళాగవే మన దగ్గరే పెట్టుకుంది కానీ మనం అలాగ వస్తామని చెప్పొచ్చు. లేదా ఇంకో రాష్ట్రం వెళ్ళిపో, అక్కడ కేసీఆర్ ఉన్న అక్కడ వద్దు, వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అని చెప్పొచ్చు. కానీ హైదరాబాద్కి వాళ్ళు కన్సల్ట్ చేసి మాట్లాడుకోకుండా ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు సలహా తీసుకుని ఉంటారు డెఫినెట్గానే. అదేం ఉండదండి. ఎందుకంటే ఈ పెట్టుబడులు అనేటువంటివి వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. తెలంగాణకు వచ్చి దాన్ని వద్దని ఆపి పట్టుకెళ్ళే పరిస్థితి ఎప్పుడు ఉండదండి. రైట్. ఆ పని ఆయన చేయడు. ఎందుకంటే
అక్కడన్నా పెట్టుకోండి, ఇక్కడన్నా పెట్టుకోండి. రైట్. మీకు అక్కడ మేము ఇచ్చే అవకాశాలు ఇక్కడ అవసరమైతే వాళ్ళకైనా ఇబ్బంది పడుతుంటే కూడా ప్రభుత్వంతో మాట్లాడి కొంచెం వెసులుబాటు కూడా కల్పిస్తాడు పెట్టుబడులకి. అది కూడా చేస్తాడు ఆయన. రైట్. పెట్టుబడులు ఏమైనా డౌట్లు ఉన్నాయనుకోండి ప్రభుత్వానికి చెప్తాడు, కొంచెం వాళ్ళు వదులుకోకుండా బాబు మంచి వాళ్ళు వాళ్ళు ఇక్కడే పెట్టాలనుకుంటారు, ఇక్కడైనా ఇబ్బందులు వస్తున్నాయి కానీ ఎవరిని ఇలాగ అనడం కింద నుంచి. ఎవరైనా సరే పెట్టుబడిదారులు ఇప్పుడు ఆహ్వానిస్తున్నారండి. ఎవరు కూడా ఇదివరకు అట్లా లేదు, జంగిల్ రాజు కాదు ఇప్పుడు. రైట్. పెట్టుబడి పెడతానంటే, ఉపాధి కల్పిస్తానంటే వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నారు ఎవడన్నా. రైట్ సార్, థ్యాంక్ యూ.